మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ప్రభు పేరిట ఒక పేరు వరుసన ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న మాటను మనం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకొని దేవుడు జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరులు, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. భూలోకంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరునైనా ఇదిగో తండ్రి నీ స్తోత్రాలు. ఏ విషయాలు నేర్చుకోవాలో అవి మీరు బాటంగా ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము నాది కాదు ప్రభువా, నీది నాయన. నువ్వే మాట్లాడుతున్న దేవుడు, నేను కాదు ప్రభువా. అయా నీ ఆత్మ ద్వారా మాట్లాడి మహిమగంత ప్రభావం చెల్లించుకోమని, ఈ సిలువ సాటు నన్ను మరుగుపరుచుకోమని అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఫలితం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ సామెతల గ్రంథం 22లో మరి సొలొమోను భక్తుడు రాస్తున్నటువంటి మాటలు మనం చదువుతున్నాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. చూసినట్లయితే ఇక్కడ ఈ లోకంలో మనకి ఏ కాడికి మంచిగా మరి ఆస్తులు సంపాదించుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే బంగారం సంపాదించుకోవాలని, మరి మానవుడికి మరి హెచ్చుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈ యొక్క సామెతల గ్రంథం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలని దేవుడు మాట్లాడుతూ ఉండు. మంచి పేరు అంటే నాకు గుర్తొచ్చింది, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, స్టెఫను అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అపోస్తల దగ్గర 7 మరి అక్కడ వారు వాక్యం చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, మరి పలహారం మంచే వాళ్ళు కావాలా, పరిచర్య చేసేవాళ్ళు కావాలని పౌలు గారు ఒక 7 లేవనెత్తినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆ 7లో స్టెఫను కూడా ఒకడు. ఆయన విషయంలో ఆయన మంచి పేరు గలవాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే పేరు కావాలంటే ముఖ్యంగా మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సేవకులైనా కావచ్చు, మరి దేవుని సంఘానికి మందిరానికి హాజరవుతున్నటువంటి క్రైస్తవులైనా కావచ్చు, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే స్టెఫన్కి మంచి పేరు ఉన్నది. ఒకటి, స్టెఫన్లో ఆ మంచి పేరు వల్ల అక్కడున్న ప్రదేశాలన్నిటిలో మరి ఆయన అందరికీ మంచి పరిచర్య చేసినటువంటి వ్యక్తి, అంటే దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి బోధించినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు, లేకపోతే అలాంటి గొప్ప స్టెఫను ఆయన జీవితంలో దేవుని ఆత్మను బలంగా పొందుకున్నటువంటి వ్యక్తి అనేది మనం చూడవచ్చు. ఒకటి, మంచి పేరు పొందుకున్నాడు, రెండవది దేవుని ఆత్మను పొందుకున్నాడు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు చెప్తా ఉంటాడు ప్రతి ఒక్కరికి ఏమనంటే, ఇదిగో మరి నా ముందు వచ్చిన వాడు యోహోను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, మరి నేను మీకు అగ్నితో బాప్తిసం ఇస్తానంటూ ఉంటాడు. అంటే ఆత్మ ద్వారా యోహోను చెప్తా ఉంటాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు చెప్పులు వారు కూడా ఇప్పటానికి నేనే అగ్ని కాను, ఆయన వచ్చి మిమ్మల్ని అగ్నితో బాప్తిసం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ అగ్ని, మరి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి స్టెఫను. మంచి పేరు మన సంఘాలలో మనకి, మన వ్యక్తుల మధ్య, లేకపోతే దేవుని కాడ మనకు మంచి పేరు కావాలంటే ఒకటి, మనం దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మలో మనం నిలబడాలని మనం ప్రతిదినము పాటలు పాడుతూ, ప్రతిదినము దేవుణ్ణి పరిచర్య చేస్తూ, ప్రతిదినము ప్రభువుతో గడపాలని నేను కోరుకుంటా ఉన్నాను. మంచి పేరు స్టెఫను సంపాదించుకున్నాడు. ఆయనకి ఒకటి, దేవుని ఆత్మ ఆయన మీద బలంగా నిలబడి. చూడండి, దేవుని విషయంలో ఎంత శక్తిమంతుడు, లేకపోతే ఎంత దేవుని విషయంలో నిలబడ్డ వ్యక్తి అనేది మనం చూస్తే, ఆ ప్రజలందరూ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు స్టెఫను రాళ్లతో కొట్టినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాళ్లతో కొట్టించుకుంటున్నా కూడా ఏమాత్రము వారిని
బూతులు తిట్టలేదు, ఎదురు తిరగలేదు. మన సంఘాల్లో మనము దైవ సేవకుడు మరి మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎదురు తిరుగుతూ ఉంటాము, లేకపోతే చెడ్డగా మాట్లాడుతూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఏముందంటే యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయమే గాని అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలించు చేయును. వాడు నీతి న్యాయముల ప్రియ దేవుని బిడ్డలు చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ మంచి పేరు మనకు రావాలంటే ఒకటి స్టెఫన్ లాగా మనం దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. రెండవది మనం చూస్తే స్టెఫను మంచి పేరు పొందుకోవడానికి దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ క్రియలు ఏంటి అంటే తగ్గించుకోవటం, లేకపోతే ఎదురు తిరగపోవటం, లేకపోతే బూతులు మాట్లాడకపోవటం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పురుషుడికి దేవుడు చెప్తున్నాడు మీరు సంశయమును అవమానమును మాని. స్త్రీలకు దేవుడు చెప్తున్నాడు మీ వాక్యం లేకుండా నీ భర్తలు రాబట్టవచ్చును. ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో పరిశుద్ధాత్మతో మనం నడిచేవారిగా, పరిశుద్ధాత్మను పొందుకునేవారిగా, అలాంటి దేవుని దగ్గర మంచి పేరు పొందుకునేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా బైబిల్లో చాలామంది మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని కాడ. నోవాహు గురించి దేవుడు చెప్తా ఉంటాడు, నోవాహు ఈ తరం వారికి నీతిమంతుడిగా ఉన్నాడు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, అతడు న్యాయమంతుడు, నీతిమంతుడు, చెడుతనం విసర్జించిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా చూస్తే మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. వారికి ఎంత మంచి పేర్లు ఉన్నాయి చూడండి. దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు. చూడండి ఎంత మంచి పేరు దేవుని దగ్గర ఆ భక్తులు మనం సంపాదించుకున్నారు చూడండి. ఈరోజు మరి నిన్ను గురించి దేవుడు పరలోకంలో ఏమనుకుంటున్నాడు? నిన్ను గురించి దేవుడు మరి ఎలాంటి పేరు దేవుని దగ్గర నీకున్నది? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది భక్తులు దేవుని దగ్గర ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు. ఎనోషు ప్రార్థనాపరుడని. ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము ఆ దేవుని చిత్తానుసారంగా వెళ్ళాడని అబ్రహాం గురించి సాక్ష్యం చెప్తున్నాయి. అబ్రహాము నా స్నేహితుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరి మనం దేవుని దగ్గర ఏ పేరు పొందుకున్నాం? మనం ఎప్పుడు చూసినా మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటా ఉంటాం. మనుషుల దగ్గర మనము భక్తిగా ఉండాలనుకుంటున్నాం. అర్థమే ఎందుకు చెప్తున్నానంటే దేవుని దగ్గర ముందు మనకు మంచి పేరు కావాలి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును దేవుని బిడ్డలారా చూడండి ఆలోచించినట్లయితే ఈ వాక్యాన్ని ఒకసారి మరలా మనం చదువుకుందాం. 22వ సామెతల గ్రంథం చూడండి ఒకసారి. ఈ వచనాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏంటి బంగారముల కంటే దయను కోరదగినవి అని వాక్యంలో మనం చూస్తాం. దేవుని దగ్గర ఒక మంచి పేరే కాదు మనం సంపాదించుకోవాల్సింది ఆ దయను కూడా సంపాదించుకోవాలి. బైబిల్లో ఉదాహరణకి ఎస్తేర్ గ్రంథం మనకున్నది. ఎస్తేర్ అనగా నక్షత్రం. ఆమె జీవితంలో దేవుని దయను పొందుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది దేవుని దయను పొందుకున్నారు. బైబిల్లో పాత నిబంధనలు కూడా మరి లేయా రాహేలు మాట్లాడుతూ ఉన్నారు, నేను దేవుని దయ వలన ఒక బిడ్డను సంపాదించుకున్నాను. అవ్వ కూడా మాట్లాడుతూ ఉంటుంది కొన్నిసార్లు, దేవుని దయ వలన నేను ఈ బిడ్డను సంపాదించుకున్నాను. అట్లా ప్రతి ఒక్క స్త్రీలు బైబిల్లో మాట్లాడుతూ ఉంటారు. అట్లానే ఎస్తేర్ అనే స్త్రీ మరి దేవుని దయను ఎస్తేర్ అనే స్త్రీ దేవుని దయను మరి సంపాదించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎస్తేర్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తే అహష్వేరోషు రాజు అని రాజు ఉన్నాడు.
ఆ రాజుకి ఒక అందమైన భార్య ఉన్నది. ఆమె పేరు వస్తి రాణి. ఆయన విందు చేపించి మరి అనేకమైన దేశాల నుండి రాజుల్ని అందరిని పిలిపించి నా భార్య అందం చూద్దురు రండి అని చూపిస్తూ ఉంటే ఆమె రాజు మాట వినలేదు. చూడండి ప్రియ దేవుడు, ఆ రోజు అహష్వేరోషు రాజు మాట వినలేదని అహష్వేరోషు రాజు ఆ వస్తువుని తొలగించి వేరొక రాణిని మరి ఆ నగరంలో ఉండడానికి రాజు ఏర్పాటు చేశాడు. అందరినీ ప్రతి పల్లెటూరు నుంచి, ప్రతి పట్టణం నుంచి, ప్రతి నగరం నుంచి అందమైన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అందరూ అలంకరించుకున్నారు. అందరూ కొన్ని రోజులు ట్రైనింగ్ పొందారు. అందములలో కొన్ని రోజులు అన్ని అలంకారాలు చేసుకోగలిగారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు ప్రియ దేవుని బిడ్డల, దేవుని దయని ఎలా పొందుకోవాలి? ఏమైతే తన బాబాయ్ అనగా తన బంధువుడైనటువంటి బాబాయ్ మాట వింటూ వచ్చింది. తల్లిదండ్రులు లేరు, ఎస్తేరు సలహా తీసుకుంటూ వచ్చింది. చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏదన్నా సలహా ఇస్తుంటే ఎవరు తీసుకోరు ప్రియ దేవుని బిడ్డలు. కానీ ఈ ఎస్తేరు ఏం చేసిందంటే తన బాబాయ్ యొక్క మృద్దుకై సలహాను తీసుకుంటా వచ్చింది ప్రియ దేవుని బిడ్డల. అంటే మృద్దుకై కూడా ఎస్తేరుని దయ చూపించాడు, కటాక్షం చూపించాడు. తన తల్లిదండ్రులు లేరని ఆ దయను చూపించగలిగాడు ఎస్తేరు మీద. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనుషుల దయ చూసినట్లయితే బైబిల్లో ఒక మాట ఉంది, లూకాసు వార్త 2:52 ఉంటుంది అన్నమాట. ఏముందంటే, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను అనే వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు కూడా మనుషుల దయను సంపాదించుకున్నట్లు ఎస్తేరు కూడా తన బాబాయ్ దయను సంపాదించుకుంది. అందుకే ఆమె రాణిగా తను సరైన సమయంలో సరైన సలహా ఇచ్చినప్పుడు ఆమె రాణిగా స్వీకరించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు దయను పొందుకున్న ఎస్తేరుని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని దయ లేకపోతే, అందుకే ఒక పాట రాసిండు దేవుడు, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివే, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివే, వట్టి పాత్రను మహిమతో నన్ను మార్గము నీవైతివే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయను పొందుకున్నటువంటి ఎస్తేరు గురించి మనకు తెలుసు. రాజు దగ్గర దయను పొందుకున్నది, దేవుని దయను పొందుకున్నాం. ఈరోజు నీవు నేను మరి ఆయన దయలో మనం ఉన్నామా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని దయ లేకపోతే ఈరోజు ఆయన దయా సంకల్పుడు, ఆయన దయామయుడు. ఎలాంటంటే ఆయన 2024 సంవత్సరాల క్రితము భూమి మీద కన్యమరియ గర్భంలో జన్మించటమే కాదు కానీ యేసయ్య శిలువ మరణం పొందాడు. 33.5 సంవత్సరంలో మరి అనేక అద్భుతాలు చేశాడు యేసయ్య. కుంటివారికి, గుడ్డివారికి, మరి చెవిటి వారికి ఆయన స్వస్థత చేసి అనేక మందిని దయ్యాలు ఎల్లగొట్టి అనేక మందిని మరణం నుండి విడిపించి, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ రీతిగా సిలువలో శ్రమ పడ్డాడు, రక్తం కార్చాడు, మన నిమిత్తం ప్రాణం పెట్టాడు.
మూడో దినం సమాధి గెలిచి లేచాడు. ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి. మనము మరి పరలోక రాజ్యానికి రావడానికి, సర్వసత్యంలోకి నడిపించడానికి దేవుడు ఆదరణకర్తను పంపాడు మన మధ్యకి. అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఇప్పుడు ఈరోజు ఆధారపడినట్లయితే దేవుడు చెప్తున్నాడు మనకు మంచి పేరు దేవుడు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ముందుకు నడుస్తూ ఉన్నట్లయితే దేవుని దయను కూడా మన మీద ఇస్తాడు, మనుషుల దయను కూడా మనకిస్తాడు. ఎందుకంటే ఇలాంటి ఆ కృప మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఎంతమంది ఆలోచిస్తున్నారు దేవుని దయ లేకపోతే? అవునయ్యా, నీ దయ లేకపోతే నేనేం చేయలేను ప్రభా. అయ్యా, నీ దయ లేకపోతే నేను రక్షణ పొందుకోలేను ప్రభా. నీ కటాక్షం లేకపోతే నేను నీ రక్తంలో కడగబడలేను కదయ్యా, సంఘంలో చేర్చబడలేను కదా ప్రభా. సంఘములో ప్రభా అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట ఎడదగ్గ నా జీవితంలో ఉండేది కాదు కదా ప్రభా. ఈరోజు నాయన నాకు ఇచ్చిన ఈ మందిర క్రమం బట్టి నీ స్తోత్రాలు. నీ రాకడలో నువ్వు వచ్చినప్పుడు మేము ఎత్తబడే సంఘంగా మార్చి ప్రభు అని మనం హృదయపూర్వకంగా ప్రభువుని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక మంచి పేరును మనకు అనుగ్రహిస్తాడు. దేవుని దయను, మనుషుల దయను మనకి అనుగ్రహిస్తాడు. అలాంటి కృప మనకు కావాలా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. అలాంటి కృపను మనకు కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే దేవుని ఒక గొప్ప ఐశ్వర్యము కంటే, మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఇలాంటివి మన జీవితంలో ఉంచుకొని మనం కూడా దయాళుడైన యేసయ్య ఆ దయను ఇతరుల మీదకు మనం చూపిస్తూ మనం ఏం చేయాలంటే ముందుకు సాగిపోతున్నట్లయితే ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడి పరలోక రాజ్యంలో వారసులమై ఉంటాం. అట్టి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి యేసయ్యా నీ స్తోత్రాలు నాయనా. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా. అయ్యా, ఇదిగో ఈ వాక్యం నాయనా, ఇదిగో తండ్రి స్టెఫన్ను మేము గుర్తు చేసుకున్నాం నాయనా. అనేక మందికి స్వార్థ ప్రకటించి అని మంచి పేరు తెచ్చుకొని ఆత్మ కలిగి జీవించి అయా నీ దయను, అయా కోరదగిన నీ దయను ప్రభు నీ దగ్గర పొందుకొని అయా ఆయన సింహాసనాన్ని చూశాడు ప్రభా. నీ పరలోక రాజ్యంలో వారసులయ్యాడు ప్రభా. మేము కూడా అటు కృపను మాకు భాగ్యులు, ఆయా అటు కృపకు మేము పాత్రులమయ్యే భాగ్యాన్ని దయచేయమని, నీ రాజ్యంలో మమ్మల్ని గుర్తు చేసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. ఆమేన్. మన పరిశుద్ధ దేవుని ప్రేమ, క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడును మనకును సకల పరిశుద్ధులకును సంఘమునకును సదా దేవుడు తోడని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. శాంతికి దూతగా, ప్రేమకు మూర్తిగా, ఆశల జ్యోతిగా, మరియకు సుతునిగా. శాంతికి దూతగా, ప్రేమకు మూర్తిగా, ఆశల జ్యోతిగా,